హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తయారు చేసే రెసిపీ గ్రీన్ పీస్ పరాటా. ఈ గ్రీన్ పీస్ పరాటాకి ముందుగా మనం చపాతీ ముద్దను తయారు చేసుకోవాలి. దీనికి కావాల్సినది గోధుమ పిండిని తీసుకొని దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ ముద్దలా తయారు చేసుకోవాలి. ఇలా ఈ చపాతీ ముద్ద అంతా ఫామ్ అయిన తర్వాత దీనిని సపరేట్గా మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. తరువాత మనం ఒక కడాయిని తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం ఫ్రెష్ గ్రీన్ పీస్ని తీసుకొని వేసుకోవాలి. ఇలా కొంచెం కలిపాక మనం గ్రీన్ చిల్లీస్ని మనకి తగినట్టుగా వేసుకోవాలి. వెల్లుల్లిని తీసుకొని యాడ్ చేసుకోవాలి. జీరాని తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం కలపాలి. ఇలా కలుపుతూ మనం గ్రీన్ పీస్ పైన వైట్ కలర్ వచ్చేంత వరకు దీనిని ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కలుపుతూ ఉండాలి. ఫైనల్గా గ్రీన్ పీస్ ఫ్రై అయింది. దీనిని మనం చల్లగా అయినంత వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీలో కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిని సపరేట్గా ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు చపాతీ ముద్ద మెత్తగా తయారైంది. ఇందులో చిన్న ముద్దను తీసుకొని బాగా మెత్తగా పిసికి అందులో రౌండ్గా బాల్లా ఫామ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ పైన మనం పిండిని చల్లి దానిని చేతితో రౌండ్ షేప్గా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. ఇలా స్ప్రెడ్ చేసిన ఈ చపాతీ ముద్దనులో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసిన గ్రీన్ పీస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిని నెమ్మదిగా మనం బయటికి ఆ స్టఫింగ్ పోకుండా నెమ్మదిగా మనం ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం క్లోజ్ చేస్తూ దాన్ని అగైన్ మనం రౌండ్ బాల్లా ఫామ్ చేసుకోవాలి. మళ్ళీ చపాతీ ముద్దలా దీన్ని ఉండాలి. ఇలా ఫామ్ అయిన తర్వాత దీనిని రోటీ ఎలా అయితే మనం రోల్ చేస్తామో అలా నెమ్మదిగా రోల్ చేయాలి. ఎందుకంటే దీనిలో స్టఫింగ్ ఉంది కాబట్టి ఎక్కువ ప్రెషర్ పెడితే దాని నుండి బయటికి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంది. ఇలా నెమ్మదిగా రౌండ్ షేప్గా మనం ఫామ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని అటు ఇటు అతుకుతూ నెమ్మదిగా రోల్ చేసుకోవాలి. ఇలా మనం ఈ చపాతీని రోల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా మనం ఎన్ని చపాతీలైనా ఈ విధంగా చేసుకొని మనం ఒకేసారి పక్కన పెట్టుకొని ఫైనల్గా ఈ చపాతీస్ అన్నీ ఫామ్ అయిన తర్వాత దీనిని మనం ఫ్రై చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ని తీసుకోవాలి. ఈ ప్యాన్ వేడెక్కిన తర్వాత మనం ఆల్రెడీ తీసుకున్న చపాతీలు అదే పరాటాలను మనం దానిలో వేయాలి. ఈ పరాటా అన్నమాట డ్రై అయినంత వరకు కూడా మనం ఆయిల్ని యాడ్ చేయకూడదు. ఇలా తిప్పుతూ ఉండాలి. ఫైనల్గా ఒకసారి డ్రై అయిన తర్వాత మనం చుట్టూ ఒక స్పూన్ ఆయిల్ మాత్రమే వేయాలి. ఎందుకంటే ఆల్రెడీ దీని స్టఫింగ్ ఆయిల్తో ఫ్రై అయి ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఇలా రెండు సైడ్లు ఫైనల్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీనిని ఫ్రై చేస్తూ ఉండాలి. అంతే, మనకి కావలసిన గ్రీన్ పీస్ పరాటా తయారైనట్టే. ఇలా మనం తీసుకున్న చపాతీలన్నింటినీ కూడా మనం యాడ్ చేస్తూ ఒక్కొక్కటిగా ఫ్రై చేస్తూ ఉండాలి. అంతే, మనకి గ్రీన్ పీస్ పరాటా రెడీ అయినట్టే. దీనిని మనం డైరెక్ట్గా తినొచ్చు. ఒకవేళ కిడ్స్ ఎవరైనా తిన్నట్టయితే దీనిని పెరుగుతో తింటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.